ప్రభునామమునకు వందనాలు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినం కూడా దేవుని వాక్యం కొరకే మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మనం చదువుకోబోయే వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభాగించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైన వాక్యము, ఇట్ ఇస్ ఎ లివింగ్ వర్డ్. కాబట్టి అది వాక్యము కాదు, దాంట్లో జీవం ఉంటున్నది. కాబట్టి ఇక దేవుని వాక్యం యొక్క విశేషతను గురించి పరిశుద్ధ గ్రంథములో చాలా చోట్ల చాలా విధాలుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని గురించి ఏమంటున్నాడంటే అది జీవము కలిగినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం, సజీవమైనటువంటిది. మరి ఇర్మియా ఏం చెప్తుంటాడు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము మరి చూస్తుంటున్నాము 29వ వచనం. 29వ వచనం ఏం చెప్తున్నాడంటే, నా మాట, ఇదే యెహోవాకు ఏంటంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. నా మాట ఎటువంటిది? మరి అగ్ని వంటిది, అట్లాగే బండలను కూడా బద్దలు చేయటం సుత్తె వంటిది అంటాడు. అంటే మరి అంత బలము కలిగినటువంటి మాట, లేక బలము కలిగినట్టు వాక్యము అనేటువంటిది. కాబట్టి దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నా మాట అగ్ని వంటిదిగా ఉంటుంది. అంటే ప్రతివేదన మస్టు, మరి చెత్త, పనికిరాని వాటి కాల్చివేసేదిగా ఉంటుంది. అంటే మనం చెప్పాలంటే మనలో ఉండేటువంటి అనైతిక కార్యములు, మరి పాప కార్యములు, పాప సంబంధించిన అలవాట్లు, కార్యములను కూడా త్రుంచివేసేదిగా ఉంటున్నది. అట్లాగే కఠిన హృదయాన్ని బద్దలు చేసేదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, ఏస్కేల్ ఏమంటాడంటే, ఏస్కేల్లో దేవుడు అంటున్నాడు, చూడండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసాను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కాబట్టి దేవుడు ఏస్కేల్ ద్వారా మరి ఇశ్రాయేలుకి హెచ్చరించే కార్యం ఏంటంటే, రాతి గుండె మీలో ఉండి తీసివేదను. రాతి గుండె అంటే కఠినమైనటువంటి గుండె, దేవుని మాటకు లోబడనటువంటి గుండె, దేవుని కార్యములు తిరస్కరించేటువంటి గుండె, దేవుని మార్గాలు నడవకుండా తప్పిపోయేటువంటి గుండె. అటువంటి హృదయం కలిగిన వారుగా మనం ఉన్నప్పటికీ కూడాను ఆయన ఏం చేస్తాడంట, తన వాక్యం ద్వారా మన యొక్క రాతి గుండెను బద్దలు చేసి అది మాంసపు గుండెగా చేస్తున్నటువంటి కఠినమైనటువంటిది మృదువైనటువంటి హృదయముగా చేస్తుంది. మాంసపు గుండె అంటే మృదువైనటువంటి. అందుకొరకే నా ఆత్మ ఎందుంచి నా కట్టలను అనుసరించే వారుగాను, నా విధులను గైకుని వారుగాను మేము చేశాను. కాబట్టి కఠినమైనటువంటి చూసినట్టయితే గుండె కలిగినప్పుడు మనము దేవుని వాక్యాన్ని వినకుండా, ఆయన కార్యంలో మరి చదవకుండా, ఆయనకు లోబడకుండా ఉంటుంది, కఠినపరుచుకుని. అది చెప్తారు కదా కొన్నిసార్లు, ఎంత చెప్పినా వినండి, పరే కఠినమైనట్టు హృదయం ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందట, దేవుని వాక్యం అటువంటి కఠినమైన హృదయాన్ని కూడా సుత్తె వలె, రాయిని ఎట్లాగో సుత్తె పాల్గొడతా విధంగా పాల్గొట్టే శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మరి దేవుని వాక్యము సుత్తె వంటిది అనేటువంటి చూస్తున్నాం. అట్లాగే మలాకీ గ్రంథంలో ఏమంటాడంటే, రెండవదిగా మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు, మరి ఆయన కంసాలి వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుండును. కాబట్టి ఆయన మరి చూసినట్లయితే కంసాలి అగ్ని వంటి వాడు, అగ్ని వంటి ఫైర్ ఆయన వాక్యం. అందుకొరకే ఆయన దినము ఎవరు సహింపగలరు అంటున్నాడు. కాబట్టి ఆయన మరి కార్యములు, లేక ఆయన మాట ఎటువంటిదంటే మరి ఇది శోధించేటువంటి మాట ఉంటుంది, పరిశీలించేటువంటి మాటగా ఉంటుంది. అగ్ని వలె పరిశీలించి మరి పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మలాకీకి ఆ విధంగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అయితే మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యెషయాతో ఏం మాట్లాడుతున్నాడంటే, యెషయాకు ఒక దర్శనం కలిగింది.
యెషయాకు దర్శనం కలిగింది. 6వ అధ్యాయము, రాజైన ఉజ్జియా మృతందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనముందు ప్రభు ఆసీనుడు ఉండగా నేను చూచితిని. ఒక దర్శనం. దేవుడు అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైనట్టు చూసినాడు. అక్కడ ఆయనకు చుట్టూ పైగా శరాపులు నిలిచినట, దూతలు నిలిచినట్టు చూసినాడు. అట్లాగే మరి ఆ దూతలు ఎట్లాగుంటున్నారంటే ప్రతివాడు మరి 6 రెక్కలు ఉంటున్నాయి. ఇవి అయితే 2తో ఒక ముఖమును, 2తో తన కాళ్ళను మరి కప్పుకొని 2తో ఎగురుచుంటున్నాడు. వారు ఏం చేస్తున్నారంటే ఆ దూతలు, ఆ శరాపులు మరి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండినదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం. అంటే దేవుని యొక్క సింహాసనము, ఆయనకు కలిగేట ఘనత మహిమ అనేటువంటి ఆ దృశ్యాన్ని మరి ఇక్కడ చూస్తుంటున్నాడు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఇక్కడ గమనించేటువంటి కార్యం ఏంటంటే ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్నాను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూచితిని. ఇంత పరిశుద్ధుడైన దేవుణ్ణి నా కనులార చూచినానే, నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మాటలు కలిగిన వారిని ఉంటున్నాడు, నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. అయితే అప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. ఎట్లాగంటే ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసుకుని వచ్చిన నిప్పును, ఫైర్, అది వచ్చేసి తీసుకుని వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇప్పుడు నీవు పరిశుద్ధుడు అంటున్నావు. కాబట్టి బలిపీఠం యొక్క నిప్పు అనేటువంటిది, ఆయన వాక్కు అనేటువంటి నిప్పు అనేటువంటిది అది అగ్ని వంటిదిగా ఉండి ఆయన పెదవులకు తగిలినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు, నీ పాపం ప్రాయశ్చిత్తమైనది. కాబట్టి దేవుని వాక్యముకు పాపాన్ని పరిహరించేటువంటి శక్తి ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడేది. అందుకొరకే దీన్ని ఏమని చెప్తున్నామంటే మరి ఫైర్, నిప్పుగా ఉంటుంది. కాబట్టి ఈ నిప్పు ఏం చేస్తుందంటే మనల్ని మరి పరిశుద్ధులుగా చేస్తుంది. మన అంతరంగంలో మరి ఏం చూస్తున్నట్టే అక్కడ చూసినట్టయితే అంతరంగంలో అది మనకు బర్న్ అంటే కాలినట్లు కనిపిస్తుంది. అంటే దాని ఎఫెక్ట్, దేవుని వాక్యం యొక్క ఎఫెక్ట్. ఉదాహరణకు ఆ యొక్క వాక్యము చదువుతుండేటప్పుడు మరి అంతరంగంలో మరి మంట కలిగినట్లుగా, అంటే ఆ యొక్క శక్తి మనలో ప్రవేశించినట్లు చూస్తాం. దీనికి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత అక్కడ ఏం చేశారు, 2 శిష్యులు యెరూషలేములో నుంచి ఎమ్మాయి అనే ఊరికి పోతుంటున్నారు. 2 శిష్యులు మాట్లాడుకుంటూ పోతున్నారు, యేసు ప్రభు లేచినాడట అది ఇది. అప్పుడు యేసు ఏం చేశాడు, వారికి తెలియకుండా మారువేషంలో వారి మధ్యలో నడుచుకుంటూ వచ్చినాడు. నడుచుకుంటూ వచ్చి ఏం జరిగింది అంటే వీళ్ళు ఇట్లా చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడంట, ప్రవక్తల నుంచి జరిగినట్టు కార్యములన్నీ కూడా ఏ విధంగా యేసు ప్రభు నజరేయుని గురించిన సంగతులన్నీ దేవుని ఎదుట ప్రజల్లో అందరిటను క్రియల్లోనూ వాక్యంలో శక్తిగల ప్రవక్తగా ఉండను అని ఇవన్నీ కూడా చెప్పి మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన మరి 20 అప్పుడు సాయంకాలం ఇప్పుడు భోజనం కూర్చున్నారు. అక్కడ ఆగినారు. అప్పుడు 30 వచ్చి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టి ఆయన వారికి అదృష్టయ్యారు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా లేఖనములు మనకు బోధపరుచుండగా మన హృదయం మనలో మండుచుండలేదా. సో దట్ బర్నింగ్ అంటే, కాబట్టి మండడం అంటే ఏంటంటే లోపల పునరుజ్జీవింపజేయడం అన్నమాట, ఆత్మలో పునరుజ్జీవింపజేయడం. కాబట్టి ఆ మాటలు వినేటప్పుడు మన హృదయం మండుతా ఉన్నది కదా అని ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారన్నమాట. కాబట్టి ఆయన వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది అంటున్నాడు. అంటే ప్రతి మీద మస్టు మరకను తుడిచివేసేది ఉంటున్నది, అదే సమయంలో నూతనమైన కార్యాలు మనకు బయలుపరిచేదిగా ఉంటున్నది ఆయన వాక్యము అనేటువంటిది. అట్లాగే మరి దావీదు ఏమంటున్నాడంటే, దావీదు కీర్తన 119వ కీర్తనలో మరి మనకు బాగా తెలిసినట్టు భాగం ఇది. 119, 105 వచనం. 119 కీర్తన 105 వచనం చెప్తున్నాడు ఇక్కడ, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది నా పాదములకు దీపమై ఉంటుంది అంటున్నాడు, నా త్రోవకు వెలుగు అంటే నన్ను నడిపించేదిగా ఉంటున్నది. అయ్యా ప్రభువా, నేను చీకటిలో ఉంటున్నాను, అయితే నిన్ను
మరి నీ యొక్క వెలుగులోనికి నడిపించినావు. ఎట్లాగా? నీ వాక్యం ద్వారా. కాబట్టి ఆయన వాక్యం మనకు చదివినప్పుడు మన కన్నులకు వెలుగు కలిగేదిగా ఉంటున్నది. మన కన్నులకు వెలుగు కలిగేదిగా ఉంటున్నది అంటారు. చూడండి 19 కీర్తనలు మనం చూసినట్లయితే 19 కీర్తన 8వ వచనం. 19 కీర్తన 8వ వచనం ఏమంటాడంటే రైట్, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కాబట్టి కన్నులను అంధకారం తొలగించి వెలుగిచ్చేట్టుగా ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని గురించి ఇక్కడ ఏం చెప్తానంటే అదొక మరి వెలుగు, ఒక ల్యాంప్ మనకు వెలిగిస్తుంది కదా. అట్లాగే మనకు ఈ జీవిత ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో ఆయన మన తన ఆలోచనలు బయలుపరుస్తూ మన మార్గం ఆయనకు మరి వెలుగులో నడిపించేవాడుకుంటున్నాడు. అందుకొరకే అది 119 కీర్తన 130 వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, నీ వాక్యం వెల్లడెగుడుతోడనే వెలుగు కలిగెను. ఎటువంటి వెలుగంట? అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి తెలివి లేని వారికి, బుద్ధిహీనులకు ఈ లోకములో ఎట్లాగా జీవించాలా, ఎట్లాగా బ్రతకాలా, ఎట్లాగా మనం ముందుకు సాగాలనేటువంటి జ్ఞానము అనుగ్రహించేటువంటి యొక్క వెలుగుది. కాబట్టి వెలుగంటే అటువంటి యొక్క వెలుగు. కాబట్టి దేవుని వాక్యము వెలుగై ఉంటున్నది, దీపమై ఉంటున్నది అని చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్టు భాగంలో ఈ యొక్క వెలుగు అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాము. మరి అదే సామెతల గ్రంథంలో కూడా మాట్లాడాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సామెతలు 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము 23వ వచనం. 23వ వచనం ఏమంటాడు ఇక్కడ చూడండి, ఆజ్ఞ దీపముగాను, చూసావా, అది దీపం, ఉపదేశం వెలుగుగా ఉండును కదా. ఆజ్ఞ ఎట్లా ఉంటుందంట? దీపం. దేవుని ఆజ్ఞ అనేటువంటిది అది దీపముగా ఉంటుంది, ఆయన ఉపదేశము వెలుగుగా ఉంటున్నది. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఆయన మరి వాక్యములో అనుగ్రహించే గద్దింపులు అనేటువంటివి అవి మనకు జీవాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. కాబట్టే మరి ఆ వాక్యం అంటున్నాడు, నా పాదములకు దీపమైనది. కాబట్టి పాదములకు దీపమైనటువంటి వాక్యం. అట్లాగే మనం చదివిన భాగంలో ఎబ్రియలకు మరి 4:12 ఏం చూసాము? దేవుని వాక్యము జీవము గలది, రెండంచులు కలిగి బలమైనటువంటి ఖడ్గం ఉంటుంది. రెండంచులు కలిగిన ఖడ్గం, ఇట్స్ ఎ సోల్డ్. కాబట్టి దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము అనేటువంటిది మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఖడ్గము ఎట్లా ఉంటుంది చూడండి, బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటూ వాడిగా ఉండి ప్రాణమును, కీళ్లను, మూలుగలను విభాగించుతూ దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు బయలుపరచును. కాబట్టి ఈ యొక్క వాక్యం మనం విన్నప్పుడు మనం వినేది మాత్రమే కాదు, మన మనసు మాత్రమే కాదు, మన హృదయము, మన తలంపులు, మన కార్యములన్నీ కూడా శోధించేదిగా ఉంటుంది కదా. స్కానింగ్ అంటారు చూడి, ఫుల్ బాడీ స్కానింగ్ అంటే శరీరం లోపల ఏ భాగంలో ఏ విధమైన డిఫెక్ట్ ఉంటున్నది అని కనిపెట్టేది స్కానింగ్ అంటారు మెడికల్ సైన్స్. అట్లాగే దేవుని వాక్యం అనేటువంటిది మనం విన్నప్పుడు మనలో ప్రవేశించి మన లోపల ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఏ విషయాల్లో మనం తప్పిపోయిన వారు అనుకుంటున్నాము, పాపం చేసిన వారు అనుకుంటున్నాము, దుర్మార్గం చేసిన వారు ఉంటారు. కాబట్టి మన కార్యములన్నీ కూడా స్కాన్ చేసేస్తుంది. ఎంత గొప్ప మరి. కాబట్టి ఇటువంటి అందుకొరకు ఏమంటాడంటే ఇక్కడ ప్రోబింగ్ అంటాడంటే అంటే వెతుకుతుంది అనమాట, ఎక్కడ ఏముందని పరీక్షించేదిగా ఉంటున్నది అంటున్నాడు అన్నమాట. ఎట్లాగా మరి యోహాను సువార్తలో మనం చూసినట్టయితే హృదయములు, తలంపులను పరీక్షించేది అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువు దగ్గరికి ఒక రోజు ఒక వ్యభిచారము ద్వారా పట్టబడిన ఒక స్త్రీని పిలుచుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేసి ఉంటుంది. వ్యభిచారం చేసిన వారు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలని. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వారు తీసుకొచ్చినారు గుంపుగా. ఇదిగో ప్రభా, ఈ వ్యభిచారంలో పట్టబడినది, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి కదా, మరి నువ్వేమంటావు అని అడిగాడు. ఆయన అటు చూసి వాళ్ళ వైపు చూసి కిందకి తల ఉంచుకొని ఏదో మరి రాస్తూ ఉన్నట్లున్నాడు ఉండి అక్కడ ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా పాపము లేని వారు మొదట ఆమె మీద రాయి వేయమని చెప్తాడు. ఏం చెప్పాడు? ఒకే మాట, మీలో పాపము లేనివాడు అనేటువంటి మొట్టమొదటి రాయి వేయండి అని చెప్తాడు అని కిందికి వంగి ఏదో రాసుకునేట్లు చూస్తాడు. అప్పుడు వారు ఆ మాట విని పెద్దలు మొదలుకొని చిన్నవాని వరకు
ఏం చేసినట మనస్సాక్షి చేత గద్దించబడిన వారై. మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అంటే ఆ మాట ఏం చేసిందంటే వారి హృదయం లోపల ప్రోబింగ్ అంటే వెతుకుతా ఉంది, వారిని వెతికేటట్టు చేసుకుంది. వాళ్ళ మనస్సాక్షిని వెతుక్కున్నారు. గద్దించబడినది, నువ్వు ఈ పాపం చేసినావు, ఆ పాపం చేసినావు, దీంట్లో కొరత కూడా అని గద్దించినప్పుడు ఒక్కొక్కడు మెల్లగా జారుకున్నాడు. అందరూ వేసినాడు, నేను కాదు. తర్వాత ఆయన మరి తలెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ ఒక్కటే ఉన్నది. ఏమమ్మా ఎవరు నేను శిక్షించలేదా అంటే లేదు ప్రభు అని. అప్పుడు నేను శిక్షించను, ఇక మీదట ఇటువంటి పాపం చేయకండి. ఇది ప్రోబింగ్ ద డీప్ ఇన్ ద హార్ట్ అంటే మనస్సాక్షిని పరిశోధించేదిగా ఉంటుంది దేవుని వాక్యం. ఇది తప్పు కాదు అనేటువంటి మనస్సాక్షిని మరి పరిశోధించేటువంటిదిగా ఉంటుంది వాక్యం. అందుకొరకే మనం దీంట్లో కూడా ఏం చూస్తున్నామంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మరి పేతురు ఆ యొక్క పెంతెకోస్తు దినమున మరి మాట్లాడినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్తున్నాడు? 36వ వచనంలో 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకుని చెప్పెను. ఆ మాట వింటానగానే వారి హృదయంలో నొచ్చుకొని అంటాడు, అంటే పొడవబడి. కాబట్టి ఈ మాటలు అనేటువంటిది వారి హృదయంలో క్రియ జరిగిస్తుంటుంది. అయ్యో నేను కూడా చేసినాను, నేను కూడా పాపం చేశాను అంటే కన్విక్షన్. అప్పుడు వెంటనే ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేయాలని అడిగినప్పుడు వెంటనే యేసుక్రీస్తునామములో మారుమనసు పొంది పాపక్షమాపణతో యేసుక్రీస్తునామములో బాప్తిసం పొంది మీరు రక్షించబడతారంటారు. అది మరి పరిశోధన. అది కొరకే మరి మొదటి యోహాను పత్రికలు కూడా యోహాను ఏం రాస్తారంటే 3వ అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 19 నుంచి 20 కలిసి చదువుకోండి. 20 ఇక్కడ చదువుతానండి. 19:20 మనము సత్య సంబంధములను ఎరుగుదము, దేవుడు మన హృదయం కంటే అధికుడును సమస్తమును ఎరిగినాడు గనక మన హృదయం ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో మనం ఆయన హృదయం సమ్మరిపరచు. కాబట్టి హృదయము దోషారోపణ చేయుట అంటే కన్విక్షన్. హృదయం మనకి మనస్సాక్షి అంతరంగములు ఏ విధంగా వాళ్ళు మనస్సాక్షి ద్వారా చెప్పబడి మరి మేము ఎవరం కూడా పాపం చేయకుండా లేము కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అన్నట్లు వెళ్ళిపోయారు. అదేవిధంగా మనం పరీక్షించుకుంటాడు. ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారు మనం. కాబట్టి ఇది పరిశోధించేది 2 అంచులు కలిగిన ఖడ్గము. కాబట్టి ఈ 2 అంచులు కలిగిన ఖడ్గము అనేటువంటి కార్యం, ఈ 2 అంచులు కలిగిన ఖడ్గమే మరి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో శత్రువు మీద దీన్ని ఉపయోగించాలంటాడు. చూడండి, దేవుని వాక్యం 17 వచనం 6-17 రైట్. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ కలిగిన ఖడ్గం ఎట్లాంటిది? రక్షణనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎందుకు ఆత్మ ఖడ్గం ధరించుకున్నట్టు అంటే ఇక్కడ సర్వాంగ కవచాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకు సర్వాంగ కవచం అంటే శత్రువు మీద వీరు యుద్ధం చేయనట్టున్నాడు. శత్రువు ఎటువంటి వాడు అంటే వాడు అంధకార సంబంధమైనటువంటి మరి లోకనాథులతోనూ అపవాది తంత్రములను అంటున్నాడు కదా. ప్రస్తుత అంధకార సముద్రం లోకనాథుడితోనూ ఆకాశం దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఖడ్గం కావాలి నీకు. స్పిరిచువల్ వెపన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ ద్వారా మనం శత్రువుని జయించాలంటే ఆత్మీయమైన ఖడ్గం కావాలి. శత్రువు ఇట్లాగా మనల్ని అటాక్ చేస్తారంటే దేవుని వాక్యం ద్వారానే మనల్ని అటాక్ చేస్తాడు. ఈ విధంగా ఉంది కదా, మరి నువ్వేంటి చెప్తాను అంటాడు కదా. ఎట్లాగుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని శోధించినాడు శోధకుడు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఇక్కడ శోధకుడు శోధిస్తుంటున్నాడు. మొట్టమొదటిగా ఏమి శోధించినాడు? శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, ఆయన దేవుని కుమారుడే అయితే ఒక పరీక్ష పెడుతున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఈ రాళ్ళు రొట్టెల గంటలో ఆజ్ఞాపించుకున్నాను, అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడయ్యా, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అనేసి ఆన్సర్ చెప్పారు. అది ఆత్మీయమైన ఖడ్గం. వాడు ఆత్మతో దేవుని వాక్యంతో వస్తే దేవుని వాక్యంతోనే వారికి సమాధానం చెప్పినాడు. కాబట్టి ప్రతి సమయంలో ఆత్మ ఖడ్గముతో మనము జయించవలసి ఉన్నాం. అట్లాగే రెండోసారి మళ్ళీ ఏం చేశాడు? అపవాది ఆ పరిశుద్ధ పట్టణం తీసుకుని పోయి దేవాలయం పైకి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే కిందికి దుంకొట్టాడు. ఎందుకంటే
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి రగలకుండా నిన్ను ఎత్తుకుని రాయబడింది కదా అంటాడు. కీర్తనల గ్రంథం రాయబడినది కదా అది. కాబట్టి దీని ప్రకారం నువ్వు దుంకు మళ్ళీ పట్టుకుంటారేమో అని చెప్పినప్పుడు ప్రభు దానికి ఆన్సర్ ఎట్లా చేస్తున్నాడు, ఆత్మఖడ్గం ఏ విధంగా ఉపయోగిస్తున్నాడంటే, ప్రభు అయిన నీ దేవుడిని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకో. దుక్కితే పట్టుకుంటారు అనేది రాశారు, దూతలు పట్టుకుంటారు. అయితే ఇంకో చోట ఏం రాసినారు, నీ దేవుని శోధించవలదు అంటున్నాడు. కాబట్టి సైతాను నోరు మూసుకున్నాడు. మళ్ళా మూడోసారి ఏం చేశాడు, అక్కడ చూసి ఒక ఎత్తైన కొండ మీదకి పిలుచుకొని పోయి లోకరాజ్యాలన్నీ ఒక్కసారి చూపించినట్ట. ఆకర్షణ, ఇవన్నీ నావి అంటున్నాడు. వనియా కాదు, దేవుని ఇవన్నీ. అయితే వాడు మరి ఇవన్నీ నావి లోకరాజ్యములు, నాకు నమస్కారం చేసే సాగిల పడితే నేను నీకు ఇస్తానంటున్నాడు. అప్పుడు వెంటనే మరి యేసు ప్రభు గద్దించినాడు, సాతానా అంటున్నాడు కదా, సాతానా పొమ్ము, ప్రభువైన యేసు ప్రభు అయిన నీ దేవునికి బ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని రాయబడి ఉంటున్నది అంటున్నాడు. కాబట్టి ఇట్లాగా ఆత్మ ద్వారా, ఆత్మఖడ్గం అంటే మనము ఆ దేవుని వాక్యం ద్వారానే శత్రువు యొక్క కార్యాలను జయించడం అనేటువంటిది. ఇది ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది. లేకపోతే జీవితంలో మనల్ని ఓడిస్తాడు సాతానుడు. మన ఫిజికల్ వెపన్స్ యూజ్ చేయలేము, ఆత్మీయమైనటువంటి. కాబట్టి మనం ఏం చూస్తున్నాము, దేవుని వాక్యము అది అగ్ని వంటిది, శుద్ధి వంటిది అని చూసినాము. అట్లాగే దేవుని వాక్యము మరి చూసినట్లయితే హ్యామర్, శుద్ధి పగలగొట్టేది. అట్లాగే దేవుని వాక్యం సబ్బు వంటిది అంటాడు. సబ్బు ఏ విధంగా చాకలి వాడు సబ్బు ఎట్లాగా వాడతాడో, ఇట్స్ లైక్ సోప్ విచ్ కెన్ క్లీన్ ద హార్ట్. సో నథింగ్ కెన్ క్లీన్ ద హార్ట్. దిస్ ఫిజికల్ సోప్ మన హృదయాన్ని కడగలేదు. అయితే దేవుని వాక్యం అనేటువంటిది వినుట ద్వారా విశ్వాసం కలుగునని, అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాట. కాబట్టి ఎవరెవరైతే వింటున్నారో దేవుని వాక్యము, వారి హృదయాన్ని ఏం చేస్తున్నది, శుద్ధిపరిచేదిగా ఉంటున్నది. హృదయాన్ని క్లిన్సింగ్ ప్రాసెస్. కాబట్టి దేవుని వాక్యము మరి అదే వెలుగు, దీపమైనటువంటిది అంటున్నాడు. అట్లాగే దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము, పరిశోధించేది కదా. పరిశోధించేది అంటే ప్రోబింగ్, వెతికేది మన హృదయాన్ని, అంతరంగాన్ని, మనసాక్షిని వెతికి కార్యం సరిచేస్తుంది. అట్లాగే మరి ఆత్మీయుని యొక్క ఖడ్గముగా ఉండి శత్రువు మీద ఉపయోగించడానికి పనికొస్తుంది. కాబట్టి దేవుని వాక్యం యొక్క ప్రభావం ఇంత గొప్పది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా, చదవాలా, అర్థం చేసుకోవాలా, కాకపోతే దాన్ని మనము నేర్చుకోవాలా. యూ కెన్ బై హార్ట్ ఇట్ అండ్ ఆల్సో వర్కౌట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో దాన్ని ప్రయోగించి దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించుగా.